కానీ సార్ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇదే మా అసోసియేషన్ ఇప్పుడు వచ్చి మేమర్స్ మీద కానీ యూట్యూబర్స్ మీద ఇలా ట్రోల్ చేస్తున్నారు, ఇంట్ల మీదకి వెళ్తున్నారు, ఉన్న లేడీస్ మీదకి వెళ్తున్నారు అని అన్నారు. కానీ ఇదే ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఒకనొక టైంకి ఎవరైతే స్టార్ హీరోస్ ఉన్నారో ఎన్టీఆర్ గారిని, కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని, వీళ్ళందరినీ అన్నప్పుడు కూడా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎందుకు అంత ముందుకు వచ్చి ఫైట్ చేయలేదు? నో అప్పుడు కూడా ఉండిందండి. కాకపోతే అప్పుడు ఏంటంటే అప్పుడు టాక్స్ జరుగుతున్నాయి, ఏంటి ఎప్పటికైనా ఎక్కడికైనా ఇది చేయాలి. ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం అయింది, లేట్ అయింది. అప్పటికి అంత స్ట్రాంగ్గా మాలో పెద్దగా దాని మీద దృష్టి సారించి చేయలేదు. అయితే ఇప్పుడు ఏమైందంటే విష్ణు వాళ్ళు ఏం చేశారంటే దే స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్. ముందు ఐడెంటిఫై చేయాలిగా, ఏమేమర్స్ ఉన్నారో, ఏ ఇది ఉందో అవన్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాతే ఈ మధ్యకాలంలో డిస్కస్ చేసుకొని ఇదంతా ఒక 6 months ప్రాసెస్ మాకు. లేకపోతే 250 ఛానల్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? కొన్ని అయితే అసలు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు కూడా తెలియదు మాకు. ఇక్కడున్నవి ఐడెంటిఫై చేసాం, కొన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ఐపీ నంబర్స్ కూడా లేవు, ఎక్కడ దొరకట్లేదు. సో హార్డ్ టు ట్రేస్. అందుకే ఇందాక చెప్పాను కదా, మహాసముద్రం వీ కాంట్ లిటరలీ ట్రేస్ సర్టన్ పీపుల్ అని. అందుకే మేము ఈ ట్రేస్ చేయగలిగినంత ట్రేస్ చేసాం. మిగతాది పోలీస్ డిపార్ట్మెంట్కి చేతిలో ఉంటుంది, వాళ్ళు ఈజీలీ దే కెన్ ట్రేస్. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాం. ఇప్పుడు ట్రేస్ చేయగలిగి ఉన్న వాళ్ళు ఏం చేసాం, సార్ వీళ్ళు ట్రేస్ చేసాం, వీళ్ళని 4 స్ట్రైకులు కొడితే వాళ్ళది దే కెన్ బి పుల్డ్ ఆఫ్. అదే వార్నింగ్లు కనుక పోలీసు వాళ్ళ దగ్గర నుంచి వెళ్తే వాళ్ళని కూడా మేము వాళ్ళని ఏదో వాళ్ళ కడుపుల మీద కొట్టేయడము, లేకపోతే వాళ్ళని ఏదో అరెస్ట్ చేయించేయడం మా ఉద్దేశం కాదు. వాళ్ళకి మార్పు రావడం కోసం. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకొకళ్ళు రెస్పాన్సిబుల్గా ఫోన్ కాల్ వచ్చిందనుకోండి ఒక పోలీసు దగ్గర నుంచి, అమ్మో అని అలర్ట్ అయ్యి ఆపేస్తారు. కానీ ఈ డ్రగ్స్ మ్యాటర్ కూడా ఎందుకు ఈ సినిమా చుట్టూ ఎక్కువ తిరుగుతుంది? ఇప్పుడు రీసెంట్గా కూడా మీకు తెలిసింది, పాపులర్ కదండి సినిమా వాళ్ళు, పాపులరు, పొలిటీషియన్స్ పాపులరు, పొలిటీషియన్స్ పిల్లలు పొలిటీషియన్ పాపులర్ అయితే వాళ్ళ పిల్లలు దొరికితే వాళ్ళని కూడా లాగుతారు. ఇప్పుడు సినిమా వాళ్ళు పాపులర్. ఇప్పుడు నేను డ్రగ్స్ దొరికింది, ఎవరో డ్రగ్స్ సేవిస్తున్నారంటే మీరు వాడి ఫేస్ మీద కెమెరా పెట్టినా కానీ వాడు ఎవరో తెలియదు. అదే మీరు ఫేస్ మీద కెమెరా పెట్టక్కర్లేదు, ఫోటో వేసి కింద ఫోటో వేసి పేరు వేస్తే చాలు, అబ్బా ఏదో జరుగుతుందని చెప్పేసి పదే చూస్తారు. ఇది అంటే జనాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి డెఫినెట్గా సినిమా వాళ్ళ చుట్టూ ఎక్కువ తిరుగుతుంది. చుట్టూ తిరగడానికంటే ఎక్కువ పాపులర్, అంటే ఎవరైనా కనుక చేస్తే వెంటనే ఎక్కువ కనపడతారు. సో ఇప్పుడు హేమ గారి మీద మా అసోసియేషన్ అంటే లైక్ తీసుకున్నారు, దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వాళ్ళ కమిటీ మెంబర్స్ ఆలోచించి ఫస్ట్ అయితే తీసుకోలేదు. ఫస్ట్ మీకు గమనించి ఉంటే యూట్యూబ్లో కూడా నాకు తెలిసి ప్రెసిడెంట్ తెలియకుండా మనం డెఫినెట్గా హేమ గారి మీద అలా మాట్లాడకూడదు, చేయకూడదు. దే సపోర్టెడ్ హేమ గారు, ఫస్ట్ దే సపోర్టెడ్ హేమ గారు. తెలియకుండా మనం ఎవరు ఏం చేయకూడదు, వీ సపోర్ట్ హేమ గారు అని చెప్పేసి వచ్చిన వాళ్ళే మా కమిటీ. ఆ తర్వాత ఎప్పుడైతే ఏదో కేసు ఉంది ఇంకోటి ఉందా, అప్పుడు వీళ్ళు తీసుకున్న డెసిషన్ అది. అయితే దాన్ని ఛాలెంజ్ చేస్తూ హేమ గారు మళ్ళీ డెఫినెట్గా ఏదో లెటర్ రాశారు, అది రీకన్సిడర్ చేస్తారు అంతే. ఏమైనా ఉందంటే ఎస్ మన సభ్యురాలే కదా, ఆవిడేంది ఇంకా ఏమనింది, ఇంకా కేసు తేలలేదు కదా, తేలినప్పుడు మీరు ఎట్లా తీసేస్తారు? ఇఫ్ ఇట్ ఈస్ అంత ఇబ్బందిగా ఉంది అంటే ఇవన్నీ అయ్యింది కాబట్టి ఓకే, కమిటీ అంతా మళ్ళీ మాట్లాడుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని అప్పుడు రివోక్ చేసేస్తారు, మళ్ళీ షీ విల్ బీ బ్యాక్. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కానీ మీరు అన్నట్టు ఎందుకు సార్ అంటే ఇప్పుడు లైక్ ఈ స్టార్స్ అందరూ ఎందుకు యాక్టివేట్ అవ్వట్లేదు, వచ్చి పార్టిసిపేట్ చేయట్లేదు? నిజంగా అంటే లైక్ ఒకనొక టైంలో నేను విన్నది, వెంకటేష్ గారు వచ్చి ఆ కమిటీ మెంబర్స్ దగ్గర కూర్చుంటే ఎవరి ఇల్లు వీళ్ళెవరో కూడా తెలియదు, ఆ ఆర్టిస్ట్ అసోసియేషన్లో వీళ్ళందరూ ఆర్టిస్ట్లా అన్న స్టేజ్కి వచ్చిన థింగ్ ఉంది, ఆయన వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వాళ్ళందరూ వచ్చి సెల్ఫీలు అడుగుతుంటే అంటే ఎందుకు స్టార్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాం అన్నా సరే ఆ అసోసియేషన్ అంత స్ట్రాంగ్గా లేదు. మీరు అన్నట్టు ఇది వరకు ఇబ్బంది ఉండింది, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మొన్న ఈ మధ్యన మా అసోసియేషన్ తీసుకున్న స్టెప్స్ ఏంటంటే, ముందు ఒక సభ్యుడిని లోపలికి తీసుకోవాలంటే మినిమం 5 సినిమాలు చేయాలి, అది కూడా 5 నిమిషాల డ్యూరేషన్, డైలాగ్ పార్ట్ ఉండి ఉంటే తప్ప దే ఆర్ నాట్ కన్సిడరింగ్
సభ్యత్వానికి తీసుకోవట్లేదు. ఎందుకంటే మీరే అన్నారు కదా, ఎవరెవరో వచ్చేస్తున్నారు తీసేసుకుంటున్నారు, అవన్నీ జరుగుతూ వచ్చాయి అంతకుముందు ఎప్పుడో, ఓవర్ ది ఇయర్స్ జరుగుతూ వచ్చాయి, అక్యుములేట్ అవుతూ వచ్చాయి. సో ఇప్పుడు అలా లేదు. సో జరిగిపోయింది. ఇప్పుడు అలా జరగకుండా వెరీ స్ట్రిక్ట్. అంటే ఇప్పుడు దానికి ఒక మా అసోసియేషన్కి ఒక అంటే దాని గొప్పతనం తెలియాలి కాబట్టి ఇప్పుడు ఈ అసోసియేషన్ ఈజ్ అఫిలియేటెడ్ టు నడిగర్ సంఘం, అఫిలియేటెడ్ టు మా అమ్మ ఇన్ కేరళ, అలాగే బాంబే వాళ్ళతోటి అఫిలియేట్ అయ్యారు. సో దే ఈ అఫిలియేషన్ మాత్రం ఇనిషియేషన్ తీసుకున్నారు ఇప్పుడు విష్ణు అండ్ హిస్ టీమ్. సో ఇప్పుడు అలాంటి అంటే మొత్తం అంతా ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఛాన్స్ లేదు. మొన్న సినిమా నేను చూసా, బాగుంది, బాగా రిలీజ్ అయింది, బాగానే మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అన్నారు. ఆ బయట కూడా అదే వచ్చింది మీ అబ్బాయిది. కాకపోతే ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు దేవదాస్ కనకాల గారు అయితే లెజెండరీ పర్సనాలిటీ, చాలా మంది నేర్చుకున్నారు ఆయన దగ్గర, ఆయన ఎస్టాబ్లిష్. తర్వాత మీరు ఎక్కడో దగ్గర ఒక లక్ ఫ్యాక్టర్ అనేది సెట్ అవ్వలేదంటే ఇప్పుడు మీ అబ్బాయి దాకా వచ్చేసరికి ఏం చెప్తారు? ఎవరికి లక్ ఫ్యాక్టర్ సెట్ అవ్వలేదు? రాజీవ్ గారికి ఎంత ఎస్టాబ్లిష్ అవ్వాలో ఆయన ఉన్న టాలెంట్కి, అలానే ఇప్పుడు అబ్బాయికి కూడా అంతే ఎస్టాబ్లిష్మెంట్ దొరుకుతుంది అనుకుంటారు? 100% దొరుకుతుంది. నేను ఖచ్చితంగా చెప్తా. మా నాన్నకి ఈ బ్రిలియంట్ టాలెంట్, కానీ ఆయన కూడా పెద్దగా అదే ఎక్కడో దగ్గర అద్భుతమైన వేషాలు చేశాడు, కానీ అనుకున్నంత రేంజ్లో పేరు, అనుకున్నంత ఆ టైంలో పిఆర్ని పెట్టుకొని ఇంకోటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్న ఆలోచన ఆయనకి లేదు. ఆయన అప్పుడు డైవర్సిఫై అయిపోయాడు. ఒక సినిమా హిట్ కొట్టిన తర్వాత 4 సినిమాలు వస్తే ఒప్పుకోక టీచింగ్కి మాత్రం మిగిలిపోయాడు. ఏదో ఎమోషనల్గా ఒక కథ చెప్తే ఒక ఆయన అంటే ఆ ప్రిన్సిపల్ గారు చెప్తే అవును కదా అని చెప్పేసి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి 4 సినిమాలు వదిలేసి యాక్టింగ్ టీచింగ్కే కన్ఫైన్ అయ్యాడు. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత చూస్తే ఇదేంటి నేనేం చేస్తున్నాను, నేను నేర్పించాను బాగానే ఉంది, స్టూడెంట్స్కి మరి ఎవరో ఒకళ్ళు ఆపర్చునిటీ ఇవ్వాలి కదా, నేను డైరెక్షన్ వైపు వెళ్తాను, మళ్ళీ డైరెక్షన్ వైపు వెళ్ళాడు. సో డైరెక్షన్ వైపు వెళ్ళి అక్కడ 1-2 సినిమాలు హిట్ అయితే డబ్బులు రావట్లేదు ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి, బతకాలి కదా. సో అవన్నీ మళ్ళీ అక్కడి నుంచి డైరెక్షన్ నుంచి పోనీ అదే కంటిన్యూ చేసాడా? లేదు. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ రిపర్టరీ, ఏఆర్ కృష్ణ గారు రిపర్టరీలో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్, వీళ్ళే ప్రొఫెసర్స్ మొత్తం అంతా వీళ్ళ చేతుల మీదే ఉండేది. మళ్ళీ ఇక్కడది. సో డెసిసివ్ మోడ్ ఒకటి అని స్టిక్ అవ్వలేదు ఆయన. నేను కొంతవరకు ఎక్కడ సక్సెస్ఫుల్ అంటే నేను ఒకటే పట్టు కూర్చున్నా, నేను టీచింగ్ వైపు వెళ్ళలేదు. దో నాకు మా యాక్టింగ్ స్కూల్ ఉంది, నేను క్లాసులు తీసుకునేవాడిని అప్పుడప్పుడు. సో బట్ నా ఎయిమ్ అంతా నేను ఇందులో ఉండాలి, దీంట్లో సంపాదించాలి, ఫీడ్ చేయాలని చెప్పేసి. సో నేను కూడా ఎస్ మీరు చెప్పినట్టు లక్ ఫ్యాక్టర్లో ప్రాబబ్లీ నేను 60% సక్సెస్ అయ్యాను, ఇంకా 40% అవ్వలేదు. బట్ ఆ 40% ఈ 10 ఏళ్లలో తీర్చేసుకుంటా. ఈ 10 ఏళ్ళలో ఏంటి టర్న్ ఓవర్ ఏంటి? ఏం లేదు, ఒకటే కొంత బుద్ధుడికి జ్ఞానోదయం వెనకాల ఒక పెద్ద ఎన్లైట్మెంట్ వచ్చినట్టు. ఏంటంటే మనం సార్ నేను ఇంతకాలం నా దగ్గరకు వచ్చి చేస్తున్నా, నన్ను మెచ్చి నా యాక్టింగ్ గురించి తెలిసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగితే నేను చేస్తున్నా. ఇప్పుడు అలా కాదు, నేను పిఆర్ని పెట్టుకొని రాజీవ్ కనకాల అనేవాడు అవైలబుల్, హీ విల్ డూ అని నా మేనేజర్లు తిరుగుతారు ఆఫీసులకి. సో న్యాచురలీ అవైలబిలిటీ తెలుస్తుంది కదా, ఎస్ హీ ఈజ్ అవైలబుల్ అని. అంటే ఇప్పుడు నా స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు ఓకే మీరు అన్నట్టు ఎన్లైట్మెంట్ పక్కన పెడితే, ఒకప్పుడు కాదండి కొంచెం ముందుకెళ్తే మీరు చాలా ఫిల్మ్స్ చేశారు, చాలామంది స్టార్స్తో చేశారు, మీకంటూ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా హెసిటేట్ ఫీల్ అయ్యారా ఒక స్టార్ డైరెక్టర్ని అడగడానికి ఫోన్ చేసి ఐ వాంట్ టు డూ సినిమా విత్ యూ అని? హెసిటేట్ కాదు, నెవర్, ఇంతవరకు ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే అడిగితే సినిమాలో ఎప్పుడు ఎవరు అడగంది ఎవరు ఇవ్వరు కదా, అంటే ఎంత మనం ఎస్టాబ్లిష్ అయినా సరే. దట్స్ 100% ట్రూ. ఎక్కడో చోట వాళ్ళు ఇంకో రకమైన ఆలోచన కూడా వస్తుంది, వీడికి బాగా ఎక్కువైంది అనుకుంటారు, వీడేంటి అడగడేంటి అంటే వాళ్ళు న్యాచురలీ దే ఆర్ అప్పర్ హ్యాండ్ కదా. ఇప్పుడు కొంతమంది దే వాంట్ ఈ క్యారెక్టర్ నాకు ఫలానా వాడు యాక్టర్ పర్ఫామ్ చేయగలిగిన వాడు కావాలనుకుంటాడు కదా, అనుకుంటే ఓకే ఉంటాం. లేకపోతే వాడు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే నేను ఇస్తా, నేను కదా ఇచ్చేది అన్న ఫీలింగ్లో ఉంటారు. తప్పులేదు, ఇచ్చేవాడికి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో మనం అడగినప్పుడు న్యాచురల్గా ఇవ్వరు.
ఎప్పుడైతే ఎవరైతే చేతులు కట్టుకుని ఉండి సార్ సార్ అంటారో, ఇంకోటి నాకు ఇప్పించండి సార్ అవకాశం అంటారు, న్యాచురల్గా వాళ్ళకి ఇస్తారు, తప్పలేదు. సో నేను ఎప్పుడు ఇంతవరకు నా 50 ఏళ్ల జీవితంలో ఇంతవరకు ఎప్పుడు ఎవరిని అడగలేదు. ఈరోజే ఒక ఆయన అడిగొచ్చా, అది కూడా డైరెక్టర్ కాదు, అది తర్వాత చెప్తాలేండి, ఇంకొక ఇంటర్వ్యూలో మరో సందర్భంలో చెప్తా ఏంటి సార్ అన్నప్పుడు. మా అబ్బాయికి ఎందుకు జరగదంటే, నాకు జరిగిన ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నాకు తెలుసు కదా, మా నాన్నకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ నాకు తెలుసు కదా, అలాంటివి జరగనివ్వను వాడికి, 100% అలాంటివి జరగనివ్వను. సో న్యాచురల్గా మాకంటే చాలా బెటర్ పొజిషన్లోనే ఉంటాడు. ఓకే, సో అది డెసిసివ్ పాయింట్, మీ డెసిసివ్. డెఫినెట్లీ 100%. సార్ ఐ వాంట్ నో, ఇప్పుడు మీరు అన్నట్టు 50 years జర్నీ అన్నప్పుడు ఐ వాంట్ నో వన్ థింగ్. ఎవ్రీ పర్సన్కి ఒక కైండ్ ఆఫ్ ఒక టైంలో యాంగ్జైటీ డిసార్డర్, మెంటల్ ఇష్యూ, స్టబర్న్గా ఉండే పర్సనాలిటీ కూడా లో ఫీల్ అయ్యే థింగ్ ఉంటుంది కదా, మీ లైఫ్లో ఏంటి? నాకు అసలు లేదు. నేను ఓన్లీ మెంటల్గా బాగా లో అయిందంటే చాలా స్టబర్న్ నేను. కేవలం ఒక 3 ఏళ్ళు నాకు కొట్టిన దెబ్బకి ఐ వాజ్ వెరీ లో. మా మదరు, ఫాదరు, సిస్టరు, ఎందుకంటే ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, అంటే సో నా సిబ్లింగ్ కానీ మా పేరెంట్స్ కానీ ఎవరు లేరు, ఆల్ అలోన్. సరే ఇప్పుడు నా పిల్లలు, వైఫ్ వాళ్ళు ఉన్నారు కానీ, బట్ యూ అండర్స్టాండ్, నేను ఒక 25 సంవత్సరాలు పెరిగిన ఒక ఎండ్ ఆఫ్ ద డే ఇంట్లో ఫ్యామిలీలో ఏం జరిగినా ఇంకొకరికి చెప్పుకోవడానికి ఎవరు లేరంటారు అంతే. అంటే ఇదివరకు నేను మా ఫాదర్తో విపరీతంగా క్లోజ్. అంటే నేను చేసిన థియేటర్ ఆర్ట్స్ చదివిన రోజులు, ఆల్ దోస్ 5 years థియేటర్ ఆర్ట్స్, 3 సంవత్సరాలు తెలుగు యూనివర్సిటీలో బిఏ, అలాగే ఎంఏ థియేటర్ ఆర్ట్స్ 2 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు నేను మా నాన్నతోటి ప్రతిరోజు ఈవినింగ్ నాకు ఒక 3 గంటల సేపు డిస్కషన్ ఉండేది, థియేటర్ గురించి, యాక్టింగ్ గురించి, డైరెక్షన్ గురించి, యాక్టింగ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే చతుర్విద్యాభినయాల గురించి, నాట్యశాస్త్రం గురించి, స్టానిస్లవిస్కీ సిస్టమ్ గురించి, దానికి దీనికి తేడా ఏంటి, బ్రెక్ట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ బోల్డ్ అంత ఉండేదిలేండి, హ్యూజ్ కైండ్ ఆఫ్. సో ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే రాసుకోవడానికి ఒక 3 act స్ట్రక్చరో లేదంటే ఇట్లా కొంత ఫాలో అవుతుంటారు కొంతమంది, డిఫరెంట్ కొంతమంది రూల్స్ ఎగైనెస్ట్గా చేసి హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు, లైక్ సందీప్ రెడ్డి వంగ. అలానే యాక్టింగ్లో కూడా మీరు అన్నట్టు ఇన్ని కైండ్ ఆఫ్ నేమ్స్, కొంతమంది మెథడ్ యాక్టింగ్ అని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇట్లా రూల్ బ్రేకింగ్ చేసిన యాక్టర్స్ని మీరు చూసారు ఈ జర్నీలో? ఇందులో అందరూ మెథడ్ యాక్టర్సే, దేర్ ఈజ్ నో రూల్ బ్రేకింగ్ అన్నది ఏమి ఉండదు. ఎందుకంటే దేనికైనా మీరు ఆ ఎమోషన్ని ఎమోట్ అయితే తప్ప, ఎమోట్ అయి ఫీల్ అయి చేస్తే తప్ప అది న్యాచురల్గా ఉండదు. మీరు కనుక ఫీల్ అవ్వలేదనుకోండి అన్నారనుకోండి, అది తెలిసిపోతుంది కదా, ఈడు నటిస్తున్నాడు రా అని. అదే లోపల వాడు ఫీల్ అయితే న్యాచురల్గా వస్తుంది. సో దట్ వాళ్ళు కూడా దే విల్ ఫీల్ ఎక్కడో చోట కనెక్ట్ అవుతారు. సో దట్ ఈస్ మెథడ్. సో లోపల నుంచి మీరు ఫీల్ అయ్యి ఆ ఎమోషన్ని బయటికి తీసుకొచ్చి మీరు పర్ఫామ్ చేసేటప్పుడు ఆ 5 నిమిషాలు 6 నిమిషాలు ఫుల్ 95% మీ కాన్షియస్ మొత్తం పెట్టి ఫీల్ అయ్యి అందులో ఇమ్మర్స్ అయ్యి చేయాలి. దట్ ఈస్ మెథడ్. మనకు నాట్యశాస్త్రం కూడా అదే చెప్తుంది. భావ, అనుభవ, వ్యభిచారి, సంచారి భావాలు, రసం అన్నీ ఎలా వస్తుంది లాస్ట్కి ఆ రసం అన్నది. బట్ అది రావడానికి ప్రాసెస్ అనేది నాట్యశాస్త్రంలో లేదు, అది మెథడ్లో ఉంది, స్టానిస్లవిస్కీ మెథడ్లో. సో మిగతా ఉన్నాయి, అదేంటే మిగతావన్నీ క్రూడ్ మెథడ్ ఆఫ్ ఇది స్టానిస్లవిస్కీది చాలా బ్యూటిఫుల్ మెథడ్. అవుట్ ఆఫ్ ద మూవీ పర్సనాలిటీగా నేను ఒకవేళ ఒక జనరల్ ఆడియన్గా తెలుసుకోవాలంటే ఒక యాక్టర్ చేసే యాక్టింగ్ని ఏమని పిలుస్తాం? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు క్రూయిస్ యాక్టింగ్ అన్నారు కదా, లైక్ ఒక డైరెక్టర్ చెప్తే ఒక యాక్టర్ చేసే కొంతమంది యాక్టర్స్, ఇప్పుడున్న రెగ్యులర్గా ఉన్న యాక్టర్స్ని ఏమని పిలుస్తారు? ఐ కాల్ ఎవ్రీవన్ యాజ్ అ మెథడ్ యాక్టర్ ఓన్లీ. ఎందుకంటే కొంత బేసిక్గా బిగినింగ్ స్టేజ్లో తెలియకపోయినా రాను నేర్చుకున్నప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కరు నేర్చుకుంటారు. ఇన్స్టిట్యూట్లో నేర్చుకోకపోయినా కానీ, రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారండి? కానీ వాళ్ళందరికీ అద్భుతమైన డైరెక్టర్లు చెప్పారు ముందు, ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇది బాగాలేదు, ఇది తగ్గించండి, ఇలా పెంచండి అని. అవి చెప్తే వాళ్ళు గొప్ప నటులు అయ్యారు.
రామారావు గారికి మాయాబజార్లో ఆయన చేయడానికి, కృష్ణుడి వేషం చేయడానికి ముందు కంగారు పడ్డారట. ఏంటి కృష్ణుడని అందరూ నాగిరెడ్డి గారు, కేవిరెడ్డి గారు ఏం చేశారంటే వరుసగా 20 మందిని ప్రిపేర్ చేసి బయటికి మేకప్తో రాగానే ఫస్ట్ మేకప్ మ్యాన్కే చెప్పారంట, మేకప్ వేసిన వెంటనే దండం పెట్టి, కాళ్ళకి దండం పెట్టి అని. ఓకే, అది రియల్ సినిమాలో చూపించినట్టే రియల్ గా జరిగింది. ఓకే ఓకే. అయిన తర్వాత బయటకు వస్తే మొత్తం అంతా 20 మంది పని వాళ్ళు, అక్కడ పనిచేసే స్వీపర్లు వాళ్ళు దండం పెడుతుంటే నెమ్మదిగా ఆయన కరెక్టే, అయితే నేను బాగున్నాను అనమాట అనుకుని ఫీల్ అయ్యి బ్రహ్మాండంగా చేయడం మొదలెట్టారు. దట్ ఈస్ హౌ డైరెక్టర్స్ ఎలా రప్పించుకోవాలి, ఎలా తెప్పించుకోవాలి యాక్టర్స్ దగ్గర నుంచి అన్నది ఆ టైంలో అలా చేశారు. సో వాళ్ళకి ఏ విశ్వవిద్యాలయం ఇంకోటి లేకపోయినా వాళ్ళకి వాళ్ళ డైరెక్టర్లు, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళ కో డైరెక్టర్లు, వాళ్ళ రచయితలే వాళ్ళకు టీచర్స్. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఈ మధ్య కొంతమంది యాక్టర్స్తో అర్థం మాట్లాడినా, ఈవెన్ దో సినిమాలకు వర్క్షాప్స్ కూడా లేవు. అంటే ఎట్లా అంటారు, ఆ క్యారెక్టర్స్లో ఎలా ఇన్వాల్వ్ అవుతారు అంటే ఏదో నడుస్తుంది అనిపిస్తుంది, ఎక్కడో దగ్గర ఒక స్పార్క్ హీరో కనిపిస్తారు, ఒక 2 yearsకో 3 yearsకో అరే బాగా చేశాడు న్యాచురల్గా పర్ఫార్మర్ అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఇందాక ఒక వర్క్షాప్ చేశారు కాబట్టి నాగిరెడ్డి గారు అనే ఒక పెద్ద డైరెక్టరు నేను కృష్ణుడిగా చేయగలనా లేదా అని ఒక డౌట్ వచ్చిన ఎన్టీఆర్ గారికి అదొక కైండ్ ఆఫ్ వర్క్షాప్ తెలియకుండానే. అలాంటి వర్క్షాప్స్ కూడా ఇప్పుడు ఉండట్లేదు కదా యాక్టర్స్కి. లేదు, ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి, ఇది వరకు లేవు, ఇది వరకు తక్కువ. ఈ మధ్యన ప్రతి డైరెక్టరు, ప్రతి యాక్టర్కి ఇప్పుడు ఇదివరకు బాంబేలో ఎక్కువ ఉండేది ఈ ఆడిషన్లు అనే ప్రక్రియ, ఇప్పుడు మనకు విపరీతంగా అయింది. ఇదివరకు మనకు ఓన్లీ ఫోటోలు మాత్రం ప్రక్రియ. ఏంటి, ఫోటోలు ఇస్తే ఫోటోలు వెనక హైటు అవన్నీ ఇచ్చి వాడు ఫోటో చూసి ఇది బాగున్నాడా ఆ క్యారెక్టర్కే, ఇది బాగున్నాడా ఆ క్యారెక్టర్కే అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వాళ్ళ సినిమాకి చిన్న క్యారెక్టర్ అయినా సరే కెమెరా పెట్టుకుని ఉంటారు, రా పర్ఫామ్ చేయి. అది అయిన తర్వాత మెయిన్ క్యారెక్టర్స్కి మాత్రం వర్క్షాపులు జరుగుతున్నాయి. ఆ లాంగ్వేజ్ మీద కానివ్వండి, ఆ స్లాంగ్ మీద కానివ్వండి, ముందు మిగతా యాక్టర్స్తో కొంచెం ఆ టుగెదర్నెస్, ఆ ముందు కంఫర్ట్ జోన్ వస్తుంది కదా, అందుకని బాగా చేస్తున్నారు. సరే మెయిన్ పెద్ద పెద్ద యాక్టర్స్ అంటే వాళ్ళు వర్క్షాపులు రాలేరు, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉన్నారు ఆల్రెడీ. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు దే ఆర్ డూయింగ్ వర్క్షాప్, డెఫినెట్గా దే ఆర్ డూయింగ్. సో సినిమాతో ఇంత అనుబంధం ఉంది కాబట్టి ఏమనిపిస్తుంది, ఈ మధ్య ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క బ్లాక్ బాస్టర్ సినిమాలు దిగుతున్నాయి, హాలీవుడ్ రేంజ్లో సినిమాలు దిగుతున్నాయి. సూపర్. అసలు యాక్టర్లు అందరూ ఇప్పటిదాకా తెలుగే అనుకుంటే బాలీవుడ్కి వెళ్తున్నారు, హాలీవుడ్కి వెళ్తున్నారు సినిమాలు చూస్తుంటే. సార్ మనం ఇప్పుడు మనకు వీ హ్యావ్ టు ఫీల్ గొప్పగా, ఎందుకు గొప్పగా ఫీల్ అవ్వాలంటే, సరే మనకు ముందే మాయాబజార్ లాంటి సినిమాలు అప్పుడే తెలుగువాడి సత్తాని ప్రూవ్ చేసేసే, ఒకటి కాదు, మాయాబజార్, మిస్సమ్మ, ఇంకా గుండమ్మ కథ, చాలా అద్భుతమైన సినిమాలు వచ్చేసాయి. సో మనకి వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ టైమ్ ఓన్లీ. తర్వాత వచ్చిన తర్వాత బాహుబలి అన్నది ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. సో మనకి చాలా గొప్ప నటులు ఉన్నారు. ఇప్పుడు తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు వస్తున్న యాక్టర్స్లో కూడా చాలా గొప్ప గొప్ప నటులు తయారయ్యారు, హీరోలు కానివ్వండి, తర్వాత మిగతా యాక్టర్స్గా క్యారెక్టర్ యాక్టర్స్ కానివ్వండి, చాలా గొప్ప నటులు తయారయ్యారు. మన స్టాండర్డ్ ఒకప్పుడు అందరూ కలిసి ఏమనేవాళ్ళు, మద్రాసి అనేవాళ్ళు మనల్ని, ఎందుకంటే అక్కడే కదా ఇండస్ట్రీ ఉండేది, ఆల్ లాంగ్వేజెస్ అక్కడే ఉండేవి కాబట్టి, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మనకి మద్రాసీలు అనేవాళ్ళు. ఇప్పుడు మేము తెలుగు వాళ్ళం రా అని చెప్పడానికి చాలా కాలం పట్టింది. ఈవెన్ నేను 94లో బాంబేకి వెళ్ళి ఒక యాడ్ చేసినప్పుడు కాసే యాప్ అన్నాడు, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, మద్రాసి అన్నాడు. వేరేని 94లో మద్రాసి అంటే అట్లా, సరే ఎప్పుడో 50sలో 60s 70s దాకా అన్నారంటే ఓకే యాక్సెప్టెడ్. 94లో కూడా మద్రాసి అన్నాడు. ఎవరని అంటే మనం అప్పుడు కూడా తెలీదు. తర్వాత స్లోగా మెల్లగా ఇంకా బాహుబలి వచ్చిన తర్వాత, బాహుబలి అనేది తెలుగు ఇప్పుడు పక్కా స్టాంపు, నో మద్రాస్, నో. ఇదివరకు మలయాళం ఎక్కువగా ఉండేదండి రేస్లో, వాళ్ళ సబ్జెక్టులు వెంటనే రెడీగా అందరు కాచుకొని ఉండేవాళ్ళు, మన వాళ్ళ దగ్గర నుంచి ముంబై వాళ్ళ దాకా. సబ్జెక్ట్ బాగుందంటే అక్కడ కొనేసుకొని ఇక్కడ రీమేకులు చేయడానికి. ఇప్పుడు అలా కాదు, మన దగ్గరకు రెడీగా ఉన్నారు, ఏదైనా సినిమా హిట్ అయితే చలో అడ్వాన్స్తో లేపుకొని వెళ్ళిపోతున్నారు. సో మనం టుడే వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ గ్రేట్ డైరెక్టర్స్. ఇప్పుడు మనకు కృష్ణ గారు కానివ్వండి, రాజమౌళి గారు కానివ్వండి, మనకి ఆర్జీవి గారు అండ్ రాఘవేంద్రరావు గారు అండ్ ఇప్పుడు నాగశ్విన్ గారు, హూ ఆర్ మేకింగ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో, హాలీవుడ్ స్టాండర్డ్లో
మొన్నటిదాకా మనం పాన్ ఇండియా వరకు ఉన్నాం. తర్వాత మొన్న ఆర్ఆర్ఆర్ తోటి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాం. అక్కడ వీ హ్యావ్ గ్లోబల్ స్టార్స్ నౌ. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్స్. అలాగే ఆస్కార్ రావడం మన తెలుగు సాంగ్కి, లిరిక్స్కి. సో కాలభైరవకి అయితే ఆ స్టేజ్ మీద పర్ఫామ్ చేసే అవకాశం రావడం చాలా చాలా అదృష్టం. అండ్ చాలా కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేశాడు కాలభైరవ. సో ఎంత ఆనందంగా ఉంటుంది మిగతా వాళ్ళకి. మనకి టుడే వీ హ్యావ్ గ్రోన్, ఆ లెవెల్కి వెళ్ళిపోయాం. మన సినిమాలు జపాన్లో, ఇప్పుడు నాకు ఎవడైనా ఉంటాడండి అభిమాని జపాన్లో? నాకు కూడా ఉన్నారు జపాన్. నేను చేసేది క్యారెక్టర్ రోల్స్ కదా. క్యాన్ యూ ఎక్స్పెక్ట్? అంటే మేబీ వాళ్ళు చూస్తుంటే గుర్తుపట్టడం వరకు వేరు. నా బొమ్మలు కార్టూన్ చేసి రాజీవ్ గనకాలం ఫ్యాన్ ఆఫ్ యూ అని జపాన్ వాడు ఎవడైనా సూపర్ సూపర్. నేను కాదులే, ఎవరో పబ్లిసిటీ కోసం మన వాళ్ళే ఏదో చేయించుంటారులే అని ఫీలింగ్ ఇప్పటికేను. టు బీ ఆనెస్ట్, ఇప్పటికీ నా ఫీలింగ్ అదే. సో కొన్ని అలాంటివి. బట్ మన వాళ్ళు జపాన్లో ఇప్పుడు దే ఆర్ పాపులర్. నా అల్లు అర్జున్ గారు అయితే రష్యాలో పాపులర్. ఈజ్ గోయింగ్ అగైన్, మొత్తం పాన్ ఇండియా అయిపోయాడు ఆయన రష్యా. కానీ ఇక్కడ నేను ఇంకొక సందర్భం లేవలెత్తా. ఇప్పుడు ఇదే స్టార్డమ్స్ వల్ల తెలుగు స్టేట్స్లో ఉన్న ఫ్యాన్ వార్స్ ఎక్కువ అవుతున్నాయి. లైక్ ప్రభాస్ గారు 1000 కోట్లు 10 రోజుల్లో కొట్టారా, అల్లు అర్జున్ కొట్టగలరా, పవన్ కళ్యాణ్ వస్తే ఈ 1 డేలో కలెక్షన్ ఫస్ట్ డేలో వస్తుందిరా. మీరు నమ్ముతారు లేరా, ఇది నేను తప్పనొచ్చు. కానీ ట్విట్టర్ ఆ రోజు జరిగిందంతా ఈరోజు చూడండి, ఏదో ఒక ట్రెండింగ్లో ఏదో ఒక హీరో టాపిక్ ఉంటుంది, కింద అమ్మనాభూతులు తిట్టుకునే ఫ్యాన్స్ ఉంటారు. అవి ఎంత ఎక్స్ట్రీమ్ అయ్యాయంటే కొట్టుకొని చంపుకొని ఒక ఫ్యాన్స్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. దానికోసం హీరోలు వెళ్ళి కలిసిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళని చూడటానికి. బాబు, మీ అందరికీ నమస్కారం. ఫ్యాన్స్ అందరికీ మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు లేకపోతే సినిమా ఇండస్ట్రీయే లేదు. సో మీరు మీ అభిమానాన్ని ప్రకటించడానికి చాలా గొప్పగా ప్రకటిస్తారు. అద్భుతం, కాదంటలేదు. పేపర్లు చించండి, ఫస్ట్ డే ఎగరేయండి, విజిల్స్ వేయండి, కాదంటలేదు. కానీ మన వాళ్ళని గొప్పగా అనుకోవడం కోసం పక్కన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మాత్రం గుర్తుంచుకోండి, ఎవరైనా ఏ ఫ్యాన్ అయినా ప్లీజ్. సో దట్ సరదాగా మీ వాడికన్నా మావాడి గొప్పరా అనుకోవడం వరకు వేరు. బూతులకు దిగిపోయి ఇంకొకరినొకరిని దూషించుకుంటూ కొట్టుకునే రేంజ్కి వెళ్ళకండి. అదొక్కటే రిక్వెస్ట్. ఎందుకంటే ఆ నెగిటివిటీ మనకే వస్తుంది, తిరిగి మనకే తగులుతుంది. అది గుర్తుంచుకోండి. ఈరోజు తగలకపోవచ్చు, రేపో ఎల్లుండో ఖచ్చితంగా తగులుతుంది. ప్లీజ్ ఆ నెగిటివిటీలోకి వెళ్ళకండి. ఎందుకంటే యు ఆర్ బ్యూటిఫుల్ పీపుల్. ఆ బ్యూటీని, ఆ గొప్పతనాన్ని, ఆ మంచితనాన్ని, మీలో ఆ పసితనాన్ని చాలా జాగ్రత్త కాపాడుకోండి. ఎందుకంటే మీరు మాకు ముఖ్యం. ఎందుకంటే మీరు సినిమాలు చూడకపోతే మేము ఎక్కడ ఉంటాం. కాబట్టి హ్యావ్ ఎ పాజిటివ్ నోట్. డెఫినెట్గా మీ హీరో మీరు పొగడండి, తప్పకుండా. కాలరేజ్ మీ హీరో కన్నా మా హీరో గొప్ప అనండి, తప్పేం లేదు. అది హెల్దీ కాంపిటీషన్. కానీ దయచేసి తిట్టుకోకండి. దట్స్ ఆల్ ఐ కెన్ ప్రే. ఓన్లీ ప్లీజ్ రిక్వెస్ట్. ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేలోపు ఒక 2-3 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడగాల్సి ఉన్నాయి. గేమ్ చేంజర్ ఎంతవరకు వచ్చింది? మీ పార్ట్ అయిందా, ఉందా, ఇంకా ఏమైనా? నా పార్ట్ అయిపోయింది. ఓకే, బ్యూటిఫుల్ క్యారెక్టర్. అంటే నేను ఇంతకాలం అంటే ఆ పీరియడ్లోకి వెళ్ళి చేసిన క్యారెక్టర్ లేదు. సో నాకు గెటప్ కూడా గమ్మత్తుగా డిఫరెంట్గా ఉండింది. సో కాకపోతే ఫస్ట్ డే మాత్రం నాకు చాలా, నేను నా వైట్ హెయిర్తో వైట్గా ఉంటాను, మంచి వైట్ గెటప్తో అనుకున్నా. కాకపోతే వెళ్ళిన వెంటనే నాకు మొత్తం హెయిర్ కట్ చేయించారు, వైట్ వేయించేశారు, గడ్డం గీయించేశారు. అదేంటి నేను కంటిన్యూటీలు ఉన్నాయన్న కూడా సార్లేదు. బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ మూవీ. మొత్తం చరణ్ గారితో కాంబినేషన్ ఫస్ట్ టైం అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరితోటి? చరణ్ గారితో. అయ్యో కాదు, నాయకు నాయకులు బాగా అదే నాయకు. మళ్ళీ కాకపోతే కాంబినేషన్ లేదు కానీ రంగస్థలంలో క్యారెక్టర్ ట్రిపుల్. తర్వాత ఇది ఫెంటాస్టిక్. అంటే మాకు తర్వాత మళ్ళీ రిలీజ్కి ముందు మళ్ళీ మంచి గొప్ప ఇన్సిడెంట్లు చెప్తాలేండి. సీన్ చెప్పదు, ఇన్సిడెంట్ అని చెప్పండి. అదే గొప్ప ఇన్సిడెంట్లు అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పేస్తే ఏముంది. ఓకే, ఆ ఫ్రెష్గా అప్పుడు బాగుంటాయి. ఓకే, మంచి బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు. వి ఎంజాయ్డ్ ఎ లాట్.
అంటే నేను ఫ్యాక్ట్ ఒకటి అడుగుతా ఇప్పుడు. అందరికి తెలిసిందే ఇప్పుడు ఇండియన్ 2 అనేది ఎంతో కొంత ఇంపాక్ట్, ఓకే అంత అనుకున్న సక్సెస్ అయితే రాలేదు. ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడుతుంది అనిపిస్తుంది, మీకు స్టోరీ తెలుసు కాబట్టి. ఏమి ఉండదండి. సి ఆ కథ వేరు, ఈ కథ వేరు. ప్లస్ ఈయన గ్లోబల్ స్టారు, రేజ్లో ఉన్న గ్లోబల్ స్టార్. హీఈస్ లిటరలీ లైక్ ఏ ట్రెజర్. అంటే పద్మనాభ స్వామి టెంపుల్లో తీసిన మాళిగల్లో ఒక మాళిగ అయిన ఈ స్టారు కాబట్టి ధనం వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సాంగ్స్ అద్భుతంగా తీశారు. నేను విన్నదైతే ఒక్కొక్క సాంగ్ 10 కోట్లు 12 కోట్లు ఖర్చు అయ్యాయి. హ్యూజ్నెస్. శంకర్ గారి సినిమాలోనే సాంగ్స్ ఆబ్వియస్లీ ఖచ్చితంగా అద్భుతంగా ఆయన ఇంకా అద్భుతంగా తీసాడు. సో యూ విల్ అంటే ఫక్త్ కమర్షియల్, బ్రహ్మాండమైన కమర్షియల్ బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే చాలా కథలో ఉండే డ్రామా కూడా అలాగే ఉంటుంది. అండ్ అంటే మీరు జనతా గారు చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారితో కాంబో ఎప్పుడు అది మిస్ అవ్వదు. ఇప్పుడు దేవరా కానీ ఏమైనా ఆర్ఎల్స్ నెక్స్ట్ ఏమైనా తెలీదు. ఫస్ట్ అయితే దేవరం లేను, అది క్లారిటీ. ఓకే, నెక్స్ట్ తెలీదు. సో ఇప్పుడు ఎలా ఉంది ర్యాప్? ఆయన గ్లోబల్ స్టార్ అయిన తర్వాత కూడా అలానే ఉన్నారా, మీకు అనిపించిందా? అదే ఉంది ఆ ర్యాప్. ఆయన అలా ఉంటున్నారు, మీతో ఎలా ఉన్నారంట? మాతో అలాగే బాగానే ఉన్నాడు. ఓన్లీ థింగ్ ఈజ్ అంటే మాకు ఇప్పుడు మన ఈ కరోనా టైం నుంచి రాకపోకలు తగ్గాయి. సో తర్వాత దేవరా, ఈ RRR ఇవన్నీ హడావిడిలో ఉన్నాడు కదా, అదంతా అయిపోయింది. దేవరా ఇక కొంత అంటే మేము కూడా తనకు కావాలనుకుంటే పిలిచినప్పుడు వెళ్తాం అంతే. ఇదివరకట్లా కాదు. ఇదివరకు పెళ్లి కాకముందు అంటే 365 డేస్లో 300 డేస్ అక్కడే ఉండేవాళ్ళం, ప్రతిరోజు కలిసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. మీరు అన్నట్టు గేమ్ చేంజర్ టైంలో మళ్ళీ మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. నేను మీ స్టూడియోకి మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే మీరే. నిన్న ఫోన్ చేసి, సార్ బయలుదేరారా, రేపు సాయంత్రం సార్ మీరు 3 o'clock సార్, 3కి సార్ కాదా అంటే 3కి ఓకే సార్, 3:30 అయ్యిందో లేదు ఈ లోపల ఫోన్ మీది. నేను పక్కన తిరుగుతూనే ఉన్నా ఆ పక్కకి. సార్ బయలుదేరా సార్, నేను సారీ అండి భలేవారే. ఇట్ ఈస్ గుడ్, మీ ప్రొఫెషన్ మీది. మీరు అలా చేయకపోతే నేను 3:30కి వచ్చేవాడిని కాదు. మీరు అలా చేయబట్టి 3:30కి వచ్చాను. లేకపోతే సర్లే ఉంటారులే అనుకుని కొంచెం లేట్గా వచ్చేవాడిని. బట్ యూ డిడ్ యువర్ జాబ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆజమహి సైనింగ్ ఆఫ్.